వెల్కమ్ టు DS న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కువైట్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఘనంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు, అభిమానులు. మిషన్ భగీరథలో 1000 కోట్లు తినేశారు మంత్రి కోమటిరెడ్డి. ప్రధాని మోడీ కువైట్ బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని కువైట్ నాయకత్వంతో చర్చలు జరుపుతారు. కువైట్లోని భారతీయ సమాజంతో కూడా ప్రధాని సంభాషించనున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. कुवैत का दौरा कर रहे हैं, इसलिए भी ये यात्रा और भी खास और महत्वपूर्ण हो जाती है. विदेश मंत्री भारत पहुंचे तब उन्होंने विदेश मंत्री डॉक्टर एस जयशंकर के साथ इस बात को साझा किया कि प्रधानमंत्री is the wisest person in the world. और उन्होंने ये उम्मीद जताई कि दोनों देशों के बीच सहयोग और आगे बढ़ेगा. हालांकि 10 बिलियन USD तक का निवेश कुवैत की तरफ से भारत में किया जाता है, लेकिन अब व्यापार को और आगे बढ़ाया जाए. अब प्रवासी भारतीयों की बड़ी तादाद को देखते हुए पीपल टू पीपल कॉन्टैक्ट के साथ साथ शिक्षा की बात करें, स्वास्थ्य की बात करें, ये तमाम ऐसे क्षेत्र हैं, या IT की बात करें, डिजिटल इंफ्रा की बात करें, तमाम ऐसे क्षेत्र हैं जहां भारत और कुवैत के बीच सहयोग की बहुत संभावनाएं हैं. और अभी तक जिस स्तर का व्यापार हमारा रहा है उससे आगे बढ़कर व्यापार को क्या नई दिशा दी जा सकती है. लेकिन साथ ही ये भी उम्मीद जताई जा रही है कि डिफेंस में भी ट्रेड को लेकर यहाँ पर प्रधानमंत्री के इस दौरे में बात आगे बढ़ सकती है और कुछ महत्वपूर्ण MOUs पर समझौते हो सकते हैं, क्योंकि IT, ఎలక్ట్రానిక్స్, RTC, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ యూనివర్సిటీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్ల పాలనా కాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ డిసెంబర్ 21 పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. జగన్ రీల్ విజనరీ, నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సజ్జలతో పాటు పార్టీ తరపున లేళ్ల అభిరెడ్డి, రుహుళ్ల కల్పతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దేశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు, అధికారంలోకి రావడానికి ముందు
ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాని జోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా. విజనరీ అంటే, విజన్ అంటే ఏదో 30 ఏళ్ళలో 50 ఏళ్ళకి అప్పుడు ఉంటామో చస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు. విజనరీ అంటే 5 ఏళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం. ఏ 5 ఏళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు. విశ్వసనీయతకు విలువలకు కట్టుబడిన నాయకుడుగానే కాదు, ప్రజల కోసం మాత్రమే నిలబడాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకునే నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పరిపాలకుడు, మంచి పరిపాలకుడుగానే కాదు, ఒక విజనరీగా కూడా, రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనతోనే చేసి చూపించారు. అలాంటి మహానాయకుడు, మన జాతి నాయకుడు, జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నిండు 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడిగా ఎదగాలనేది మనందరిది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు అందుకే మనందరికీ పండగ రోజు. రాష్ట్రం అంతటా, దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా, ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది జరుపుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు. శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 24 గంటల విద్యుత్పై ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. సభ వాయిదా వేసి అందరం నల్గొండ పోదాం. ఈ రోజు ఒక్క లాగ్ బుక్ లో అయినా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తామని మంత్రి కోమటిరెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. గతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి సభను తప్పుదోవ పట్టించడం సరికాదు.
బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయనను అడగాలని కాంగ్రెస్ సభ్యులను సూచిస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి విద్యుత్ పరిస్థితులు పరిశీలిద్దాం. మంత్రి కోమటిరెడ్డి కోరినట్లు ఎలక్ట్రిసిటీ మిషన్ భగీరథపై చర్చ పెట్టండి. చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరో 10 రోజులు సమావేశాలు పొడిగించాలని కోరుతున్నాను. గతంలో జరిగిన తప్పులు ఎత్తి చూపితే మీకు ఇబ్బందిగా ఉంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధ్యక్ష 20-30 ఎకరాలున్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లయితే 50,000 కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఎలా మాట్లాడతారని హరీష్ రావు ప్రశ్నించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ బారాస సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు. అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది, వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా, పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు 24 గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే. రాజశేఖర గారు, నేను కేటీఆర్ గారు చెప్తున్నా, రైతు భరోసా మీద లేవలేదు సార్. ఇంకొకటి, వారు మళ్ళా సభను తప్పుదో పెట్టేసేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్, నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్? కేసీఆర్ కట్టిందా, వాళ్ళు ఆయన కట్టిందా? ఎవరు కట్టింది సార్? కేఎంఆర్పీ ప్రాజెక్ట్ కెనాల్స్ ఎవరు దగ్గర సార్? సూర్యాపేట 2 లక్షలు అంటున్నాడు. మొత్తం అబద్ధం సార్. పోదాం, సూర్యాపేటకి పోదాం. ఎందుకు సార్? సార్ మీరు ఒకటే రైతు భరోసా కన్ఫైన్ కానీ ఒక నిమిషం సార్, రైతు భరోసాకు కన్ఫైన్ కానీ దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు. కరెంటు మీద 24 గంటలు అన్నప్పుడు మాత్రం నేను లేచాను. వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావద్దని చెప్పండి. మేము అడగ మధ్యలో ఇది రైతులకు సంబంధించి అంటే ఓన్లీ రైతు భరోసా, రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అయితే. అవును సార్, మీరు కరెంటు విషయం వస్తే మళ్ళీ వేరే చర్చ పెట్టండి. కరెంటు మీద వేరే చర్చ పెట్టండి. లాగ్ బుక్ లేదో బయట పెడతా నేను. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు వదిలేశారన్న ఆమె ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లే ఈ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై నెల రోజులకే వ్యతిరేకత మొదలైంది. జగనన్న నాయకత్వంలో జగనన్నకు తోడుగా అండగా ప్రజల పక్షాన పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు రోజా. నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ పండుగ రోజు. సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షన జగనన్న పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు. అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి. కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం. అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా, ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ సిక్స్లు ఏవి చేయలేదు. కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ, బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంతవరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం. ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది. ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం, ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు, నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. ఇంతకు ఇంత వడ్డీతో కూడా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటూ మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము అన్నకి అండగా, జనంకి తోడుగా ఉంటామని వైఎస్ఆర్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్నకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాల్ని ప్రసాదించి ఈ దొంగలందరినీ కూడా ఎదుర్కొని నిలబడే విధంగా మళ్ళీ తొందరగా ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా చేయమని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. మరి ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, వెరిఫై చేసుకోమనండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సుబ్బారెడ్డి సాగర్ కి చైర్మన్ గా ఇళ్ల అప్పారావు, వైస్ చైర్మన్ గా బోళ్ల సోమన్నధర, ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటి నుండి కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కె శ్రీకాంత్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు పలువురు కూటమి నాయకులు, రైతులు ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పేరు ఎల్లబ్బారావు, మాది ఉత్తరగంజ్ గ్రామం. నన్ను సుబ్బారెడ్డి సాగర్ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రీతమ నాయకులు, మా శాసనసభ్యులు అయినటువంటి మా వరుపుల సత్యప్రభ గారు ఆదేశించారు. నేను చైర్మన్ అవ్వడం జరిగింది. నాకు పెద్దపాలెం LMC3 నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను. కాలువ మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా 11 మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు. అలాగే విధంగా ప్రెసిడెంట్లుగా ఎన్నికైనటువంటి 5గురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు. సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది. మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలం కూడా డ్యామేజ్ అయింది. ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల నేను ఈ ప్రమాణ స్వీకారం ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ అంత తిరిగి సాగర్కి ఏ పని అవసరమో, ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం అంతా కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతుకి కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరికీ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, ఈ రైతులకి, సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో సిపిఎం జిల్లా మహాసభలు శనివారం పాల్ఘట్ సెంటర్ లో భారీ బహిరంగ సభ. పాలకులు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిత ఎమర్జెన్సీ విధానాలు అవలంబిస్తున్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పత్రికలు, మీడియా గొంతు నొక్కుతున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడనే కారణంతో దివంగత ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా జైల్లో నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్. ఈ విషయంలో నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలు పేదరికంని మరింత పెంచుతున్నాయి. అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఆ రోజు ఏ స్వాతంత్రం కోసం అయితే ప్రాణత్యాగాలు అర్పించారో, ఏ దేశం కోసం అయితే రైతులు, కార్మికులు, కష్టజీవులు, అనేక మంది మేధావులు, వేలాది మంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన్ని 10 సంవత్సరాల పాటు జైల్లో ఉంచితే చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయని నేరానికి 10 సంవత్సరాలు జైల్లో పెట్టి ఏ తప్పు చేయలేదని అప్పుడు విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది కాలానికి ఆయన చనిపోయారు. మరి 90% అంగవైకల్యంగా ఉన్నటువంటి ఆయన ఒక ప్రొఫెసర్, చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్న ఆయన ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నించాడు అని చెప్పి తప్పుడు కేసులు పెడితే సుప్రీంకోర్టు ఆయన మీద కేసులన్నింటినీ కొట్టివేస్తే మరి 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి ఆయనకి ఎవరు తిరిగి ఆ హక్కుల్ని కల్పిస్తారు? ఎవరికైనా అనంతరం మూడోసారి అధికారంలోకి వచ్చాడు. ఈయన అధికారంలోకి కొనసాగినటువంటి 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ గతంలో మనం సంపాదించినటువంటి ప్రజాస్వామ్య హక్కులని కాలరాసేటువంటి పద్ధతుల్లో ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం ఎవరు నిరసనలు వ్యక్తం చేసినా సహించే పరిస్థితులు ప్రభుత్వం లేదు. అటు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరు తమ హక్కుల కోసం పోరాడుతున్నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రాజద్రోహం చేసినటువంటి కథ. దేశ స్వాతంత్రం కోసమే కాదు, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. మరి అటువంటి అల్లూరి సీతారామరాజు
ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.